మీరిప్పుడు చూడబోతుంది పూర్తిగా మన కెమికల్ కిట్‌ని ఏ విధంగా వాడాలి, దాని రిజల్ట్ ఎట్లా ఉంటదనే డీటెయిల్స్ అన్నమాట. పూర్తిగా అబ్జర్వ్ చేయండి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేసి చూస్తే మళ్ళా మీరు చేసేటప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి వీడియోని పూర్తిగా 1కి 2 సార్లు చూడండి. ఈ హెడ్లైట్ చూడండి గైస్, ఎంత బ్లర్ అయిందంటే దానికి ఎంత లైటింగ్ అన్నది మనం చేంజ్ చేసినా సరే పైన ఉన్న మన ఫైబర్ గ్లాస్ అన్నది ఆ లైట్ని స్ప్లిట్ చేసేసి ఒక చాట కాన్సన్ట్రేటెడ్గా లైట్ని పడకుండా చేస్తుంది. దాంతో మనకి రిజల్ట్ అన్నది ఏమాత్రం కనపడదు. కాబట్టి ఆ లైటింగ్ని మనకి ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ కెమికల్ కిట్ ఉంది చూడండి. ఆ కిట్లో మీకు ఒక కెమికల్ కంటైనరు అండ్ క్యాండిల్ అండ్ కొన్ని రఫ్ చేయడానికి పేపర్స్ అన్నవి మీకు ఈ కిట్లోనే వస్తాయి. వాటన్నిటిని కూడా మీరు ఏ విధంగా వాడాలన్నది ఇకపై చూద్దాం. చూడండి గైస్, మనకి కిట్లో వచ్చినటువంటి పేపర్స్ మొత్తాన్ని కూడా ముందు ప్రతి కార్ కిట్లో మీకు 100, 200, 300, 600 ఆ విధంగా 1500 నెంబర్ పేపర్ దాకా ఆ కిట్లో ఉంటాయి. ప్రతి ఒక్క నెంబర్ కూడా 2 ఉంటాయి. సో వాటిని ముందు సపరేట్ చేసేసుకొని మొట్టమొదటిగా మనం సోప్ వాటర్ కానీ లేకపోతే షాంపూ వాటర్ కానీ తీసేసుకొని ఏదైతే హెడ్లైట్ మనం వాడాలనుకున్నాం దాన్ని ప్రాపర్గా కొద్దిగా వెట్ చేయండి. తర్వాత మనకి కిట్లో వచ్చినటువంటి పేపర్ని అలా మీకు వీడియోలో కనపడుతున్న విధంగా 3 లేదా 4 భాగాలుగా తీసుకోవాలి. ఒక్కొక్క భాగాన్ని మనం షాంపూ అప్లై చేస్తూ లేదా సోప్ వాటర్ని అప్లై చేస్తూ ఇంచు బై ఇంచు చాలా ఓపిక్గా కొట్టాలండి. రఫ్ అన్నది ఎంత మీరు మాన్యువల్ వర్క్ నీట్గా చేస్తారో బయటకి ఫైనల్గా వచ్చే రిజల్ట్ అంత యాక్యురేట్గా ఉంటుంది, అంత క్లియర్గా ఉంటుంది. కాబట్టి పేపర్ మొత్తాన్ని ఒకేసారి కనుక వాడినట్టయితే మీరు పూర్తి పేపర్ని వాడక ముందే తడిచేటప్పటికి మిగతా భాగం పేపర్ మొత్తం పాడైపోతుంది. అందువల్ల చిన్న భాగాలుగా స్ప్లిట్ చేసుకొని ఆ తర్వాతే దాన్ని మీరు 1 by 1 ఆ పేపర్ పీసెస్ని యూజ్ చేయాలా. ఆ యూజ్ చేసే విధానంలో కనీసం 1 నిమిషం నుంచి 2 నిమిషాలు ప్రతి ఒక్క పేపర్ని రఫ్ చేసే విధంగా మీరు వాడాలండి. కనపడుతుంది కదండి. మీరు రఫ్ చేస్తున్నప్పుడు ఏదైతే షేడ్నెస్ ఆ హెడ్లైట్కి బ్లర్గా కానీ ఎల్లోయిష్నెస్ కానీ ఆ విధంగా ఉన్నటువంటి ఆ సర్ఫేస్ మొత్తం అన్నది రెడ్యూస్ అయిపోతుంది. అది మీరు ఖచ్చితంగా 100, 200, 300, 400, 500 ఆ విధంగా పేపర్ అన్నది చిన్న నెంబర్ నుంచి మొదలు పెట్టుకొని 1500 నెంబర్ వచ్చే పేపర్ దాకా ప్రతి ఒక్క పేపర్ని కూడా కనీసం 2-3 నిమిషాలు మీరు యూజ్ చేసే విధంగా స్ప్లిట్ చేసుకొని యూజ్ చేయాలి ఖచ్చితంగా. ఈ వీడియోలో చూడండి, మీకు రిజల్ట్ ఎంత క్లియర్గా కనిపించిద్దో ఫైనల్గా. ఈ వీడియోలో చూసిన విధంగా మీరు ప్రతి పేపర్ని 100, 200, 300 ఆ విధంగా ప్రతి చిన్న నెంబర్ నుంచి లాస్ట్గా 1500 పేపర్ నెంబర్ దాకా చాలా నీట్గా వాడాలి. ఫైనల్ రిజల్ట్ మీకు మనం మాన్యువల్ వర్క్లోనే వితౌట్ కెమికలే మీకు 50% క్లియరెన్స్ అన్నది కనపడుతుంది. చూడండి ఆ వీడియోలో మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. దానిపైన ఉన్న రెడ్డిష్నెస్ కానీ ఎల్లోయిష్నెస్ కానీ చిన్న స్క్రాచెస్ కానీ ఆ బ్లర్నెస్ వైట్నెస్ అన్నవి అవన్నీ కూడా మనం పేపర్ కొట్టే విధానంలోనే మొత్తం అన్నవి ఎలిమినేట్ అయిపోతాయండి. కనిపిస్తుంది రిజల్ట్ మీకు. మనం మాన్యువల్గా హ్యాండ్తో గ్రైండ్ చేయటం అన్నది పూర్తిగా అయిపోయిన తర్వాత కార్ హెడ్లైట్ని ఒక 10 నిమిషాలు మనం తడి లేకుండా
పొడి గుడ్డతో తుడిచేసి దాన్ని గాలికి వదిలేయాలండి. పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత ఆ కెమికల్ కంటైనర్లో చూడండి, వీడియోలో మీకు కనిపిస్తున్న విధంగా ఆ కెమికల్ కంటైనర్కి సన్న బెజ్జం పెట్టేసేసి దాంట్లో మనకి ఒక పైప్ ఉంటుంది. ఆ పైప్ని పర్ఫెక్ట్గా దాంట్లో టైట్గా ఉండే విధంగా కొంత లోపలికి ఉండేటట్టుగా పెట్టేసుకోవాలండి. ఆ వీడియోలో మీకు కనపడుతుంది. అది మొత్తం పైప్ ఫిట్ అయిపోయిన తర్వాత ఆ కెమికల్ మొత్తాన్ని కూడా మనం ఒకసారి యూజ్ చేయలేమండి. దాంట్లో మీకు 60 ml కెమికల్ అన్నది యూజ్ ఉంటుంది. దాన్ని మీరు కేవలం 10 ml ఆ విధంగా కొంత మాత్రమే వాడాలి. కాబట్టి ముందుగా ఆ కంటైనర్లో ఉన్న మొత్తాన్ని వేరే ఏదన్నా కంటైనర్లో పోసేసుకోండి. తర్వాత దీంట్లో మన అల్యూమినియం కంటైనర్లో కేవలం దాంట్లో ఒక 10 ml అంటే చాలా తక్కువ క్వాంటిటీ అన్నది పెట్టేసేసి దాన్ని మీరు మళ్ళీ మూత పెట్టేసి పైప్ ఫిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత దానికి క్యాండిల్ అన్నది పెట్టాలండి. మరొక గమనిక, క్యాండిల్ గాలి ఉన్న ప్రదేశాల్లో చేయలేము. కాబట్టి మీరు కుదిరితే గాలి లేని సమయం చూసుకొని కరెక్ట్గా హ్యాండిల్ చేయండి. అప్పుడే ఆ లోపల ఉన్న లిక్విడ్ అన్నది హీట్ అవుతుంది. అది ఎంత తొందరగా హీట్ అయిద్దో దాంట్లో నుంచి మనకి ఆ కెమికల్ అన్నది ఎవాపరేట్ అయిపోయి ఆవిరిగా బయటకు వచ్చేస్తుంది. ఆ ఆవిరిగా బయటకు వస్తున్నప్పుడు దాన్ని హెడ్ లైట్కి మనం ఎక్స్పోజ్ చేయాలండి. ఎంత క్లియర్గా. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ కెమికల్ అన్నది టూ మచ్ హీట్ అవ్వకుండా చూసుకోండి. ఎక్కువ హీట్ అయితే స్టీమ్ ఎక్కువ జనరేట్ అయినప్పుడు హెడ్ లైట్ మీద చిన్న మచ్చలు పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాటిని మీరు మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాల్సి వస్తుంది. ఆ వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఆ విధంగా మనం చిన్న స్టాండ్ ఉంటుంది మన కిట్లోనే, దానికి సెట్ చేసేసుకొని ఈ వీడియోలో మీకు కనపడుతున్న విధంగా పట్టుకోవాలండి. స్టీమ్ అన్నది జనరేట్ అయినప్పుడు ఇక మీకు అక్కడ ఆ బ్లర్నెస్, వైట్నెస్ అన్నవి మొత్తం కూడా ఎలిమినేట్ అవుతూ ఉంటాయి స్టెప్ బై స్టెప్. దాన్ని మీరు చూస్తుంటే మీకు అర్థమైపోయింది అన్నమాట. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోయింది ఏ విధంగా వాడాలన్నది. కెమికల్ అన్నది హీట్ అవుతున్నప్పుడు మనకి ఆ స్టీమ్ అన్నది జనరేట్ అయ్యి చూడండి, ఆడ మీకు కనపడుతుంది వీడియోలో, ఆ బ్లర్నెస్ మొత్తాన్ని కూడా ఎలిమినేట్ చేసేస్తుంది. బట్ గాలి వల్ల మనకి కొంత హీట్ అన్నది ఎక్కువ తక్కువ అవుతుంటుంది. అందువల్ల గాలి లేనప్పుడు కెమికల్ అప్లై చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు నీట్గా రిజల్ట్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూశారు కదండి ఏ విధంగా కెమికల్ అప్లై చేయాలో. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ కొంత స్టీమ్ అన్నది జనరేట్ అవుతున్నప్పుడు అలా చూపిస్తూ పోతే మీకు ఆ బ్లర్నెస్ మొత్తం ఎలిమినేట్ అయిపోతుందండి. ఫైనల్ రిజల్ట్ కూడా చూడండి మీకు ఎట్లా కనిపిస్తుందో చూపిస్తాను. కనపడుతుంది కదండి రిజల్ట్. 90% విజిబిలిటీ అన్నది పెరిగిందండి లైటింగ్లో. పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు. బట్ 100% రిజల్ట్ రావాలంటే మనం మరింత ఎక్కువసేపు ఆ పేపర్ అన్నది అప్లై చేయాలి. కెమికల్ని కూడా ఎటువంటి గాలి లేని ప్రదేశంలో పర్ఫెక్ట్గా చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. ఓపెన్ ఏరియాలో చేయడానికి మాత్రం కొంత ఇబ్బంది ఉంటుందండి. కాబట్టి గాలి లేని సమయం చూసుకొని చేయండి. చూడండి, కెమికల్ మనం చేసినా కూడా ఇంకా అప్రాక్సిమేట్లీ ఒక 30 ml కెమికల్ ఇంకా మిగిలిందండి 60 mlలో. సో మరో కారుకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. మనం ఒక కిట్ తీసుకుంటే 2 సార్లు చేసుకోవచ్చు. ఇది ఫైనల్ రిజల్ట్ అండి. ఎంత క్లియర్గా ఉందో చూడండి.